నందికొట్కూరు నియోజకవర్గం జూపాడు బంగ్లా మండలంలో అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జూపాడు బంగ్లా మండలం సెక్టార్ నాయకురాలు పద్మావతమ్మ, ప్రసన్న, వెంకటరమణ, శ్రీదేవి డిమాండ్ చేశారు. గురువారం నాడు రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా బంగ్లా మండలంలోని అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ సెంటర్లను మూసివేసి తహసీల్దార్ కార్యాలయం ముందు టెంట్ వేసుకుని మోకాళ్ల మీద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సమ్మెకు సిఐటియు మండల నాయకులు నరసింహ అంగన్వాడీల టెంట్ వద్దకు వచ్చి మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం అధికారంలోకి వచ్చాక వాగ్దానాల అమలు చేయకుండా పని భారాన్ని పెంచారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా అంగన్వాడీ వేతనాలు పెంచకపోగా సెంటర్ల అద్దెలు, కరెంటు బిల్లులు సకాలంలో రావడం లేదు. టీఏడీఏలు 2017 నుంచి రావడం లేదు. ఈరోజు మోకాళ్ల మీద నిరసన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో ప్రసన్న, లక్ష్మి, సురేఖ, శ్రీదేవి, రేవతి, అనసూయ, జయమ్మ, రామతులసి, సరస్వతి, దేవమ్మ మరియు అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పాల్గొన్నారు. గుర్తించాలి అంగన్వాడీల ప్రభుత్వ ఉద్యోగులుగా, గుర్తించాలి అంగన్వాడీల ప్రభుత్వ ఉద్యోగులుగా, గుర్తించేంత వరకు గుర్తించేంత వరకు జిందాబాద్ 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 నా పేరు పద్మావతమ్మ, జూపాడు బంగ్లా మండలం మల్లెం సెక్టారు. ఈరోజు మా సమస్యల సాధన కోసము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కార్యాలయాలలో ఈ నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాం. దీనికోసం మాకు అంగన్వాడీ వర్కర్స్కు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ 11కు 10 గంటలకు వచ్చారు. మేమేమో ప్రతి మీటింగ్కు 6 గంటలకు కావాలి. అప్పుడు మేము మతికి రాలేదా సీఎం సార్కి? ఇప్పుడు వాలంటీర్లు సచివాలయాలు అంటారు. నిన్న మొన్న వచ్చిన వాళ్ళే వాళ్ళ సార్కి ఎక్కువైనప్పుడు మరి మేము 40 ఏళ్ళుగా చేస్తున్న వల్ల మేము ఎక్కడ పోవాలి? మమ్మల్ని తప్పుదో పట్టిస్తున్నాడు సార్. మేము ఎలా బ్రతకాలి? మాకు దయచేసి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి మాకు గ్రాట్యుటీ అమలు చేయాలి. ఏది లేదని, ఎంతవరకైనా నెల అయినా 2 నెలలైనా సమ్మె విరమించుకునేది లేదని ఈ సందర్భంగా మేము అంగన్వాడీ టీచర్లం అందరం తెలియజేస్తున్నాం. నరసింహులు, జూపాడు బంగ్లా మండల అధ్యక్షుడిని. ఆశా వర్కర్లకు, అంగన్వాడీలకు మేము సిఐటి తరఫున సంగీతం కలుపుతున్నాం, సంఘీభావం కలుపుతున్నాం. ఏమైనా డిమాండ్ చెల్లించేంత వరకు పోరాడుతూనే ఉంటాం. మాకు అంగన్వాడీ నా పేరు రేవతి, జూపాడు బంగ్లా మండలము మల్లెం సెక్టార్ మాది. మాకు అంగన్వాడీలకు మొబైల్స్ ఇచ్చారు, కానీ ఆ మొబైల్స్లో నెట్వర్క్ ఉండదు. ఒక యాప్ పనిచేయడం లేదు. మేము 15,000 సెల్లు కొనుక్కొని నెలకు 500 రీఛార్జ్ చేయించుకొని మేము అంగన్వాడీ పనులు జరుపుకుంటాం. అంతా ఆన్లైన్ వర్క్. 4 యాప్లు, ఫేస్ యాప్, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ట్రాకర్, ఇట్లా 3-4 యాప్లు మేము సెల్లు పెట్టుకొని చేస్తున్నాం. నెలకు 500 రీఛార్జ్ చేయించుకొని 11,500 రీఛార్జ్కే పోతుంది మాకు. మళ్ళీ వచ్చేసి కూరగాయల బిల్లులు, గ్యాస్ బిల్లులు, కరెంటు బిల్లులు, వీటన్నిటికీ మేము సెంటర్కి 5,000 నెలకు కంపల్సరీగా బిల్లులు, నెల అద్దెలు 5,000 మేము నెలకు అంగన్వాడీ సెంటర్కే పెట్టుకుంటాం. జగనన్న ఆరోగ్య సురక్షకు మేము పొద్దున 6 గంటలకు లేసి అక్కడున్న ప్రోగ్రామ్స్ అన్ని జరిపినాము. కానీ గ్రామ సచివాలయాలకు దాంట్లోకి నిధులు వచ్చినాయి. మాకు దాంట్లో కనీసం ₹1 కూడా ఇవ్వలేదు. మేము సొంత డబ్బులతో 2,000 ఖర్చు పెట్టుకొని మేము జగనన్న ఆరోగ్య సురక్షను గ్రాండ్గా సక్సెస్ చేసినాము. వాలంటీర్లు 10-11 గంటలకు వచ్చినారు. ఇప్పుడు మా అంగన్వాడీ సెంటర్లను పలగొట్టి వాళ్ళు జరుపుతారంట. వాళ్ళు వచ్చే వాళ్ళ ఆరోగ్య సురక్షకే 11-12 గంటలకు వస్తే మా సెంటర్లకు 9 గంటలకు వెళ్ళి వాళ్ళు అన్ని పిల్లలకు పెట్టేసి భోజనాలు పెట్టి చేస్తారంటే మేము ఎవరము ఒప్పుకోము. తాళాలు వలగొడితే మళ్ళీ తాళాలు వేస్తాము. అక్కడ ఉన్న కారము, పసుపు, ఉప్పు, చింతపండు అన్ని మేము డబ్బులు పెట్టి కొనుక్కునేవి. గ్యాస్ ఉడక మాకు గ్యాస్ డబ్బులు రాలేదు అసలు ఇంతవరకు. సొంతంగా 1,200 డబ్బులు పెట్టుకొని మేము గ్యాస్ దింపించుకున్నాం. ఆ గ్యాస్తో వాళ్ళు ఎట్లా వంట చేస్తారు? వాలంటీర్లు ఇంటి నుంచి తెచ్చుకొని చేయమని చెప్పండి. అవన్నీ మాకు డబ్బులు రాలేదు, ప్రసక్తే లేదు. వాలంటీర్లు అంటున్నారు. ప్రతి ఒక్క చిన్న రిపోర్టు
అంగన్వాడీ సెంటర్ల విషయంలో ఇతరు వాళ్ళ జోక్యం మేము అస్సలు సహించాం. వాలంటీర్లు కానీ, ఎంఎస్కేలు కానీ, సచివాలయ సిబ్బంది ఎవరైనా సరే మేము సహించేది లేదు. మా సెంటర్లు తాళాలు పగలగొడితే మాత్రం మేము భరించేది లేదు, సహించేది లేదు, అడ్డుకుంటాం. వాళ్ళ మీద కేసు పెట్టడానికైనా ఓకే, మేము స్టేషన్లో పోయి కూర్చోడానికైనా ఓకే. మా న్యాయమైన కోరికలు తీర్చేంత వరకు మీ పోరాటం ఆపము. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేంత వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్, సమాన పనికి సమాన వేతనం వేతనము ఇవ్వాలి. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ కల్పించాలి. మాకు సమాన పనికి సమాన వేతనము కల్పించాలి. ఆ విధంగా మేము ఇప్పుడు సమ్మెబాటలో ఉన్నాము. కానీ గత ప్రభుత్వములో మాకు 4.5 సంవత్సరము గడిచిపోయినా కూడా ఇంతవరకు తెలంగాణ కన్నా 1,000 రూపాయల వేతనము ఇస్తానని హామీ ఇచ్చినాడు. ఆ హామీ ఇచ్చిన దానిలో ఏ ఒక్కటి కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అంగన్వాడీలకు ఉద్యోగంలో మేము జీతం పెంచినామని కళ్ళబుల్లి కథలు సీఎం గారు చెప్తున్నారు. కానీ అతను మాకు ఇంతవరకు ఏ ఒక్క రూపాయి కూడా మాకు పెంచలేదు. పెంచినామని తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు. కానీ మాకు సుప్రీంకోర్టు ఏ విధంగా అయితే 26,000 వేతనం ఇవ్వాలని తీర్పునిచ్చిందో అదే వేతనము మాకు చెల్లించాలి. ఇప్పుడున్న పెరిగిన ధరలకు అనుగుణంగా మాకు వచ్చే జీతంతో మా కుటుంబాలు మేము గడుచుకోలేకుంటున్నాం. సెంటర్ నిర్వహణలకు మాకు వచ్చే జీతంలో సగము సెంటర్ నిర్వహణకే మేము పెడుతున్నాం. గ్యాస్ బిల్లులు కానీ, కరెంటు బిల్లులు కానీ, ఇంటి అద్దెలు కూడా ప్రతి నెల చెల్లించే విధంగా ఈరోజు ప్రభుత్వము లేదు. కరెంటు బిల్లులు కూడా మేము 100ల కొద్దీ మేము కడుతున్నాం, కానీ మాకు కరెంటు బిల్లులు ఇంతవరకు కూడా మాకు ఇవ్వలేదు. మెనూ బిల్స్ కూడా మాకు తక్కువగానే ఇస్తున్నారు. గ్యాసే ప్రభుత్వం మాకు సరఫరా చేయాలి, కరెంటు బిల్లులు కూడా ప్రభుత్వమే కట్టాలి. ఆ విధంగా మేము ఈరోజు మా సమస్యల సాధన కోసము మేము పోరాటం చేస్తుంటే ప్రభుత్వం మేము అనేది గుర్తించకుండా మా మీద ఎన్నో రకాలుగా అరాచకాలని ఈరోజు ప్రభుత్వము చెప్తున్నారు. ఈరోజు సెంటర్లని తాళాలు పగలగొట్టి ఏ విధంగా అయితే 9 గంటల నుంచి 12 గంటల వరకు వాలంటీర్స్తో కానీ, విఆర్ఓస్తో కానీ సెంటర్ని ఓపెన్ చేసి సెంటర్ని అక్కడుండే బాలామృతం కానీ, ఎగ్స్ కానీ, పాలు కానీ వాళ్ళు ఇచ్చే విధంగా ఈరోజు గవర్నమెంటు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వాళ్ళు ఏ విధమైన భయభ్రాంతులకు గురి చేసినా మేము సమ్మె మాత్రం విరమించుకునేదే లేదు. మా సమస్యలు ఏవైతే ఉన్నాయో, మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము సాధించుకునేంత వరకు పోరాటాన్ని ఉధృతమే చేస్తామే కానీ మేము భయపడి తాటాకు చప్పులకు భయపడి ఈరోజు మేము సమ్మెని మేము విరమించుకోము. ఏ విధంగా అయితే డిమాండ్స్ మా న్యాయమైన కోరికలు మేము అడుగుతున్నాం, కానీ మాకు లక్షల జీతాలు ఇవ్వమని మేము అడగడం లేదు. మా సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని మేము అడుగుతున్నాం. ప్రజలకు మేము ఎంతో సేవ చేస్తున్నాము. చిన్నపిల్లలకు ఒక తల్లిలాగా మేము వాళ్ళ పాలన మేము అన్నీ చూస్తున్నాం. బెనిఫిట్స్ అందరికీ కూడా వాళ్ళకు ఏ విధమైన నాణ్యమైనటువంటి విధంగా సరుకులు కూడా ఇవ్వడం లేదు. నాణ్యమైన సరుకులు కూడా తల్లులకు ఇవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఇంత సేవ చేస్తే మేము ప్రభుత్వానికి ఈరోజు అంగన్వాడీలు అంటే గుర్తించడం లేదు. మా మీద ఇంకా లేనిపోని సమస్యలకు గురి చేసి మళ్ళీ ఎక్కడ చూసినా ధర్నాల సమస్యల్లో పోతే కూడా ఇక్కడ వాళ్ళని అక్కడ నిర్బంధించి మమ్మల్ని అనేక విధాలుగా మమ్మల్ని భయప్రాంతాలకు గురి చేస్తే వీళ్ళు భయపడి సమ్మెను విరపించుకుంటాను, సమ్మెను విచ్ఛిన్నం చేయాలని ఎన్నో రకాలుగా ప్రభుత్వం ఈరోజు ప్రయత్నాలు చేస్తుంది. మేము సమ్మెను విరమించుకునే ప్రసక్తి అయితే ఉండదు. మా సమస్యలు ఏమున్నాయో, మా డిమాండ్స్ ఏమున్నాయో అవన్నీ మాకు నెరవేర్చేంత వరకు ఎన్ని రోజులైనా మా సమ్మెను ఉధృతం చేస్తాము. ఈ విధంగా మేము ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తున్నాం.
అంగన్వాడీలు అంటే ఏంటో, మా అంగన్వాడీల సత్తా ఏంటో మేము ఆయనకు నిరూపిస్తాము. మా సమ్మె ఏంటో ఆయనకు తెలిసేంత వరకు కూడా మేము పోరాటాన్ని వదిలిపెట్టాము. పోరాటం ఎంతవరకైనా మేము పోరాటాన్ని ఉధృతం చేస్తాం. మా డిమాండ్స్ ఒప్పుకోవాలి. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు జిందాబాద్. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేంత వరకు పోరాటం సమాన పనికి సమాన వేతనం. నా పేరు శ్రీదేవి. మేము సీఎం సారు మేము ఈ సమ్మె శాంతియుతంగా చేయాలని ఎంతో మేము సానుకూలంగా అందరము అంగన్వాడీ వర్కర్స్ అందరం శాంతియుతంగా చేయాలని చేస్తుంటే సీఎం సారు మా మీద ఎన్నో అపనిందలు అబద్ధాలు వేస్తూ మా బదులు వాలంటీర్లను ఎంఎస్కేలను సచివాలయాలు తెరిచి మా అంగన్వాడీ సెంటర్లను తెరిచి మాకు బదులు వాళ్ళను ఇప్పిస్తానని చెప్తున్నాడు. కరోనా సమయంలో వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? కరోనా సమయంలో మమ్మల్ని ఎంతో ఇంటింటికి తిరిగి మేము అందరికి ఇంజెక్షన్లు వేయించాము. అప్పుడు మేము వారి సార్కు మేము మతికి రాలేదా? మేము అప్పుడు ఎంత పని చేశామో, అప్పుడు ఎంత కష్టపడి మేము పనిచేసామో. మా కరోనా సమయంలో మా అంగన్వాడీలు ఎంతమంది మరణించారో అప్పటికి వాళ్ళకు గుర్తుకు రాదే సార్కు. మాకు 7,000 నుంచి జీతం పెంచాలని 7,000 పెంచినని అబద్ధ ప్రచారం చేస్తున్నాయి కొన్ని పత్రికలు. మాకు 10,500 నుంచి మాకు జీతం పెంచుతానని మా ప్రభుత్వం వస్తే మిమ్మల్ని ఆదుకుంటాను అక్క చెల్లెళ్ళారా అని చెప్పి ఇప్పుడు మమ్మల్ని మర్చిపోయి 10,500 నుంచి ఉత్త 1,000 రూపాయలు పెంచి నేను 7,000 జీతం పెంచానని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అది అబద్ధము. మాకు 7,000 పెంచలేదు. మాకు 10,500 నుంచి 1,000 రూపాయలు పెంచారు. ఈ 11,500కు 1,000 రూపాయలకు మాకు ఏమొస్తుందండి? ఏమీ రాదు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఎంత ఘోరంగా వ్యాధులు, అన్ని పిల్లల చదువులు అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఇంత కందిబేలు కొనుక్కోవాలన్నా, నూనె కొనుక్కోవాలన్నా, ఏం కొనుక్కోవాలన్నా ఎంత రేట్లు ఆయననే పెంచాడు. బస్సు ఛార్జీలు పెంచాడు. మేము నెలకు 3-4 సార్లు మీటింగ్కి రావాల్సి వస్తుంది. మా సొంత డబ్బులతో మేము ఖర్చు పెట్టుకొని రావాలి. మాకు ఇన్నాళ్ళు టీఏ బిల్స్ వస్తున్నాయి. ఇప్పుడు ₹1 రాదు. ఆ రిపోర్ట్ వేయాలి, ఈ రిపోర్ట్ వేయాలని అధికారులు మా మీద ఒత్తిడి తెచ్చి పిలిపిస్తారు. అవన్నీ డబ్బులు మాకు ఎవరిస్తారు? ఈ 11,500 మేము ఇంటి ఖర్చులు, మా పిల్లల్ని చదివించుకోవడం, మాకు రోగాలు వస్తే అన్నీ భరించాలి. ఇవల్ల మాకు ఎవరిస్తారు? ఎవ్వరు మాకు వేయరు. జగనన్న ఆరోగ్య జగనన్న ఆరోగ్య సురక్షకు ఆది పెట్టాలి, ఆ గింజలు పెట్టాలి, ఈ గింజలు పెట్టాలి, ఆ ధాన్యాలు పెట్టాలి, ఈ ధాన్యాలు పెట్టాలి. మమ్మల్ని 30 తెప్పులు పెట్టి 3 నిద్రలు లేకుండా మమ్మల్ని 6 గంటలకే అంటే వాలంటీర్లు ఆడ మెయిన్ పాత్ర వాలంటీర్లు అని చెప్పారు. కానీ మెయిన్ పాత్ర మేము పోషించాము. ప్రతి గర్భవతికి, ప్రతి పిల్లలకు ఏ ఆహారం పెట్టాలి, ఏ గింజ ధాన్యాలు తినాలి, ఏది తినాలని మేము పెట్టాము. మేము ఒక్కొక్క సెంటర్ మీద మేము 1,500 పెట్టి గ్రామ పంచాయతీ లెవెల్లో మేము ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిపితే అక్కడ వాలంటీర్లను హై లెవెల్ చేశారు. మమ్మల్ని అస్సలు పట్టించుకోకుండా మమ్మల్ని పేపర్ కూడా వేయలేదు. అన్నీ మేము ఇలా వండుకోవాలి, దీంట్లో విటమిన్స్, దాంట్లో విటమిన్స్ అన్నీ మేము చేస్తే ₹1 కూడా ఇవ్వలేదు. ఇవన్నీ ఎవరిస్తారు? వాలంటీర్లు 11కు 10 గంటలకు వచ్చారు. మేమేమో